కొన్ని కొన్ని ఆయుధాలు ఎప్పుడు పడితే అప్పుడు వాడరు. ఎప్పుడు పడితే వాటిని ప్రచారం కూడా చేయరు. కావాల్సినప్పుడు సకాలంలో సరైన టైంలో చేస్తారు. మొన్న మన ఆకాష్ గురించి ఎవరమన్నా అనుకున్నామా? ఆకాష్ అంటే ఏంటో అది కూడా విమానం అనుకున్నాం. కానీ మొన్న పాకిస్తాన్ నుంచి ఒక్కటంటే ఒక్క డ్రోన్ కూడా భారతదేశంలో పడలేదు. ఒక్కటంటే ఒక్క మిస్సైల్ పడలే. ఒక్కటంటే ఒక్క యుద్ధ విమానం లోపలికి రాలే. వచ్చుంటే గనక మనకు తెలిసేది. పేలి అవతల పడిపోయినాయి అన్నటువంటి పాకిస్తాన్‌కి తెలుసు. మనది కూల్చామని చెప్పిన పాకిస్తాన్ ఒక్కటి కూడా చూపెట్టలేకపోయింది. ఎందుకు? భారతదేశంలోనే పేల్చేసామని చెప్పింది. భారతదేశంలోనే పేలితే ప్రపంచం అంతా చూస్తుంది. మన దగ్గర కాంగ్రెసోళ్ళు, కమ్యూనిస్టులు రెడీలో ఉన్నారు. ఐఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ గూడా. ఆ విజువల్స్ చూపించేసి ఇదిగో భారతదేశం దెబ్బతినిందని చూపించడానికి. మన దేశంలో దేశభక్తులతో పాటు దేశద్రోహులు కూడా ఇక్కడ పోటీ పడుతుంటారు. దేశభక్తులేమో సైలెంట్‌గా ఆళ్ళ పనాలు చేసుకుంటారు. ఈ దేశద్రోహులు మాత్రం దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ గెలిచిందని చెప్పడానికి సంకలు గుద్దుకొని ఒకవేళ పాకిస్తాన్ పొరపాటు ఈ దేశంలోకి అడుగుపెడితే వాళ్ళకి భోజనాలు పెట్టి మరి మనల్ని చంపడానికి ఈళ్ళే సహకరించే దరిద్రులున్నారు. కాబట్టి ఈజీగా తెలిసిపోయేది. అంత పవర్‌ఫుల్ ఉంటది. ఇప్పుడు డీఆర్‌డీఓ తయారు చేసిన ఒక అద్భుతమైనటువంటి అస్త్రం. ఇంకొకటి ఇప్పుడు బయటికి చెప్పుకొచ్చారు. ఎవరైతే సత్యనారాయణ నువాల్ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్. అమెరికా వాళ్ళకి సంబంధించి ఒక మిస్సైల్ ఫైల్ చేయడానికి 4 నిమిషాలు పడతది. యుఎస్ అండ్ అదర్ కంట్రీస్ సంబంధించి ఒక మిస్సైల్ ఫైర్ చేయడానికి 4 నిమిషాలు పడితే భార్గవాస్త్ర భారతదేశం తయారు చేసిన దాంట్లో 60 మైక్రో మిస్సైల్స్ ఉంటాయి. ఒకేసారి 60 కలిసి వెళ్తాయి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అస్త్రం ఇప్పుడు భారతదేశం దగ్గర ఉంది. ఇది 2025 మే 13నే భార్గవాస్త్ర రెడీ అయిపోయింది. ఇప్పటికే గోపాల్పూర్ ఒడిస్సా సరిహద్దుల్లో మోహరించి ఉన్నాం అన్నటువంటి విషయం తేల్చి చెప్పారు. అంటే ఒకేసారి 60 మిస్సైల్ అవతల ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కన్ఫ్యూజ్ అయిపోతాయి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అస్త్రాన్ని భారత్ కనుక్కుంది, ఆచరణలో కూడా పెట్టేసింది. హడావిడి చేయకుండా ఉంది.